హలో హాయ్ గుడ్ ఈవినింగ్ అందరికీ. వెల్కమ్ టు మై ఛానల్ రమ్యాస్ వ్లాగ్ 24. కొంచెం సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. నేనైతే నిన్న చేశాను, ఈరోజు అప్లోడ్ చేస్తున్నాను. తందూరి ఫుల్ చికెన్ రెసిపీ ఇది. సో దీనికోసం అయితే ఒక ఫుల్ లైవ్ బర్డ్ని తీసుకొని 1.5 kg 2 kgs దగ్గర దగ్గర ఉండే. సో దాన్ని క్లీన్ చేసిన తర్వాత 1.3 kgs ఎంతో అయింది. సో దాన్ని ఏం చేశానంటే మంచిగా నీట్గా వాష్ చేసుకొని, వెనిగర్ ఉంటే వెనిగర్ వేయచ్చు, లేదంటే నిమ్మకాయ సాల్ట్ వేసి వాటర్లో ఒక 1 hour పాటు నానబెట్టుకోవాలి. దాన్ని ఫ్రిడ్జ్లో పెడితే కొంచెం తొందరగా నానుతుంది. అలా పెట్టడం వల్ల కొంచెం చికెన్ జ్యూసీగా అవుతుంది. సో 1 hour పాటు నానబెట్టి తీసి పక్కన పెట్టుకొని దానికోసం మసాలా రెడీ చేసేసుకున్నాను. ఆ మసాలా ఏంటి అంటే కర్డ్, ఉప్పు, కారం, పసుపు, అల్లం పేస్ట్, ధనియాల పొడి, గరం మసాలా, జీలకర్ర పొడి, తందూరి మసాలా కంపల్సరీ అన్నమాట దీంట్లో. అండ్ కర్డ్ కూడా హంగ్ కర్డ్, అంటే వాటర్ లేకుండా గట్టి పెరుగు అయితే చాలా బాగుంటుంది. సో నా దగ్గర సరిపోలేదని మళ్ళీ నేను నార్మల్ పెరుగు కూడా కలిపేశాను. దానివల్ల కొంచెం ఆ మిక్చర్ లూజ్ అయిపోయింది. అండ్ ఆయిల్, నిమ్మకాయ కూడా వేసుకోవాలి. దాంతోపాటు ఫుడ్ కలర్, ఇఫ్ యూ ప్రిఫర్ టు యూస్ దెన్ యూ కెన్ యూజ్ ఇట్, లేదంటే అది ఆప్షనల్. నేనైతే రెడ్ కలర్ యూస్ చేశాను, అది రెస్టారెంట్ స్టైల్లో కనబడాలి అని చెప్పేసి. ఆ తర్వాత చికెన్ బర్డ్ని తీసుకొని మంచిగా ఘాట్లు పెట్టేసేసి, ఎందుకంటే ఇది కంపల్సరీ లోపలికి అంతా వెళ్ళాలి కాబట్టి, మసాలా మంచిగా కుక్ అవ్వాలి కాబట్టి, అది మొత్తం దాని లోపలికి మంచిగా వెళ్ళి జ్యూసీగా తినడం కోసం అని చెప్పి నేను మొత్తం ఘాట్లు పెట్టేశాను. బట్ నేను ఫస్ట్ టైం ట్రై చేశాను ఇది రెసిపీ. ఫెయిల్ అయితే అవ్వలేదు, టేస్టీ బాగానే వచ్చింది. సో వన్స్ ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఇంకేముంది, మొత్తం అప్లై చేసేయాలి. నీట్గా అప్లై చేసేసిన తర్వాత లెగ్స్ ఉన్నాయి కదా, అది అటు ఇటు వెళ్ళకుండా ఉండడం కోసం నేను ఒక దారం తీసుకొని 2 లెగ్స్ అయితే టై చేసేసాను. లెగ్స్ అండ్ ఈ వింగ్స్ ఉన్నాయి కదా, చికెన్ వింగ్స్, అవి కూడా నేను మంచిగా టై చేసేసి థ్రెడ్తోని పక్కన